ఫైబర్ నెట్ ఎండి మధుసూదన రెడ్డి సస్పెండ్ అయ్యారు. తీవ్రమైన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ సస్పెన్షన్ జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సిఫార్సు చేసిన వాళ్ళందరికీ అర్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని, విచ్చలవిడిగా సాగిన ఆర్థిక దుర్వినియోగంతో సంస్థ ఆర్థికంగా దెబ్బతిందని, మధుసూదన్ రెడ్డి రాకముందు నెలల 17 కోట్ల రాబడి ఫైబర్ నెట్ కొంటే అప్పట్లో కనెక్షన్కి నెలవారీ ₹199 వసూలు చేశారు. మధుసూదన్ రెడ్డి అడుగుపెట్టాక దాన్ని ₹599 పెంచారు. అయినా రాబడి 12 కోట్లు మాత్రం వచ్చేది. ఆయనకు ముందుగా 9,70,000కి పైగా ఉన్న కనెక్షన్లు గత 5 ఏళ్లలో 7.5 లక్షలకు పడిపోయినాయి. అందులో 4 లక్షలకే లెక్కలు చూపించారు. మిగిలిన కనెక్షన్లు అధికారిక లెక్కలో చూపకుండా వసూలు చేసుకున్న డబ్బులు జేబులో వేసుకున్నారు. మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు కోర్ స్టాఫ్ 120 మంది మాత్రమే ఉంటే వాళ్ళ జీతభత్యాల కోసం నెలకి 40 లక్షల దాకా చెల్లించేవాళ్ళు. కానీ ఆయన సస్పెండ్ చేసే సమయానికి 1,350 మంది ఉద్యోగులు ఉన్నారు. 4.2 కోట్ల మేర జీతభత్యాలు చెల్లించారు. అయితే వీళ్ళలో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారన్నటువంటి విమర్శలు వచ్చినాయి. మధుసూదన్ రెడ్డి పెద్దన్న మద్రాల కంచెనరెడ్డి ఫైబర్ నెట్లో ఆర్థిక వ్యవహారాలు నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫైబర్ నెట్ ఏజీఎం ఉయ్యూరు గణక శశాంకరెడ్డి ద్వారా బిల్లింగ్ సాఫ్ట్వేర్ని మార్ఫింగ్ చేసి సంస్థ ఆదాయానికి ముంబై ఖాతాకు మరలించారన్న అభియోగాలు ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి ఆర్థిక వ్యవహారంలో సన్నిహితుడైన ఏజీఎం భాస్కర్ రెడ్డి, గ్రీన్ లాంతర్న్ ఐటీ సంస్థ యజమాని కేసిరెడ్డి ద్వారా వ్యవహారాలు నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. మధుసూదన్ రెడ్డి ఆర్థిక వ్యవహారంలో ఫైబర్ నెట్ మేనేజర్ కిరణ్ కుమార్ రెడ్డి సహకరించాడన్న ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళతో పాటుగా ఏజీఎం సుబాన్ పూర్తి స్థాయిలో మధుసూదన్ రెడ్డికి సహకారాన్ని అందించారని చెప్తున్నారు. ఫైబర్ గ్రిడ్ ఈడీ పిళ్ళా జగన్మోహన్ రావు మీద కూడా ఆర్థిక ఆరోపణలు వచ్చినాయి. వీళ్ళందరిది పెట్టుకుని ఇప్పుడు దాంట్లో కీలకమైనటువంటిది ఎండీని ఇప్పుడు సస్పెన్షన్తో పాటుగా ఈడీకి ఈ కేసు అప్పచెప్తారన్నటువంటి అంశం చర్చకు వస్తుంది.